శరీరంలోకి ఆక్సిజన్ లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ ను బయటికి పంపించే రెడ్ బ్లడ్ సెల్స్ తయారవడానికి హెల్ప్ అయ్యే సూపర్ రెసిపీ బీట్రూట్ ఫ్రై. మరి ఈ బీట్రూట్ ని టేస్టీగా ఎలా వండుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో 4 బీట్రూట్స్ ను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి మైక్రోవేవ్ లో 900 వాట్స్ దగ్గర 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. అయితే మైక్రోవేవ్ లో కుక్ చేసేటప్పుడు వెజిటబుల్స్ లో వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ ఒక కప్ లో కొంచెం వాటర్ ను సెపరేట్ గా పెడుతున్నాను. సో మైక్రోవేవ్ ఈ కప్ లో వాటర్ ని యూజ్ చేసుకుంటుంది. దీని వల్ల వెజిటబుల్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి. 5 మినిట్స్ తర్వాత బీట్రూట్ చక్కగా బాయిల్ అవుతుంది, ఇంకా డ్రై కూడా అవ్వదు. ఒకవేళ ఇంకొంచెం హాట్ గా ఉన్నాయి అంటే ఇంకొక 3 to 4 మినిట్స్ మళ్ళీ అవెన్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ మైక్రోవేవ్ లో కాకుండా ప్రెషర్ కుక్కర్ లో ఎలా బాయిల్ చేసుకోవాలి అని తెలియాలి అంటే కామెంట్ చేయండి, నేను పిండ్ కామెంట్స్ లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టి తాలింపు వేగిన తర్వాత బాయిల్ చేసుకున్న బీట్రూట్ వేసి 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి కదిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. బీట్రూట్ ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది కాబట్టి కుకింగ్ కి ఎక్కువ సేపు పట్టదు. సో 5 మినిట్స్ తర్వాత మీరు కావాలి అంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి ఘాటు కూడా సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఒక్కటే కాదు, హెల్త్ కి కూడా చాలా చాలా మంచిదైన బీట్రూట్ ఫ్రై రెడీ. మనం ఎక్కువ సేపు ఫ్రై చేయం కాబట్టి దీనిలోని పోషకాలు కూడా అలాగే ఉంటాయి.